ముఖ్యంగా తనకు సినిమాల కంటే ఎక్కువ కూడా రాజకీయంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. హలో, నమస్తే, దిస్ ఈజ్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి నేత, అభినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ నై హే ఆంధీ హే. ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు. ఆయన చెప్పిన మాటల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక ప్రభంజనమై దేశవ్యాప్తంగా వినిపించింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 23 స్థానాల్లో గెలిచిండు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట విజయ దుందుబి మోగించారు. అదేవిధంగా ఇప్పుడు నేడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నట్టుగా ఒక వార్త అయితే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా మహారాష్ట్ర వరకే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందా, లేదు ఢిల్లీలో కూడా దేశ రాజధానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎన్నికల కంటే ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎప్పుడై 23కి 23 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిండో, ఆ తర్వాత మోడీ గారు పార్లమెంటు సభ సాక్షిగా ఏ పవన్ నై హే ఆంధీ హే అని ఎప్పుడన్నాడో ఆ సందర్భం నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా నార్త్ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్, హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి సెర్చ్ చేయడం మొదలెట్టారు. మన అందరికీ తెలుసు, గూగుల్ ట్రెండింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కిన గౌరవం ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. అంతగా పవన్ కళ్యాణ్ గారి గురించి జనాలు సెర్చ్ చేసారు, జనాలు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నారు. అందులో ముఖ్యంగా నార్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి చాలా తెలుసుకున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వీడియోసే మనందరికీ తెలుసు. ఎన్నికల తర్వాత ఆయనకు వచ్చిన నేమ్ అలాంటిది. అదే సందర్భంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట విజయం సాధించడం అనేది, మరొక రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట గెలవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి దక్కిన మరొక గౌరవంగా, నిజంగా నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తనకు సినిమాల కంటే ఎక్కువ కూడా రాజకీయంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా నటుడు అయినప్పటికీ ఆయన సినిమాల కంటే ఎక్కువ రాజకీయంగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఏ పవన్ నై హే ఆంధీ హే అని మోడీ గారు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారికి అక్షరాల సూట్ అయితే, అదేవిధంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతుందో మనందరం చూసినాం. ఢిల్లీలో 20 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సౌత్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఢిల్లీలో తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అని కాకుండా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడిండో పవన్ కళ్యాణ్ గారు, ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడిన సందర్భంలో హిందువులు అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ కోసం పనిచేసే వాళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, సనాతన ధర్మం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నార్త్లో సనాతన ధర్మ ప్రభావం బలంగా ఉంటుంది. మన అందరికీ తెలుసు. ఈ ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన ఆ యొక్క మద్దతు ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికలతో అది రుజువైంది. నేడు ఢిల్లీ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతారు. తెలుగు వారు 20 లక్షల మంది ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు. సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆదరణ ఉంది. ఆ ఆదరణ ఓట్ల రూపంలో ఖచ్చితంగా చూపెడతాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా తెలుగు వాళ్ళేమో సినిమాల వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటారు, కానీ రాజకీయంగా క్రేజ్ అనేది నార్త్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సనాతన ధర్మం పట్ల వాళ్ళకుండే దృక్పథం ఎలాంటిదో, పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలాంటిదో, సనాతన ధర్మ బోర్డు గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినప్పుడు నేషనల్ మీడియా ఛానల్లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పిండో సనాతన ధర్మ బోర్డు అనేది ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని నేషనల్ మీడియాలో కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు, నాయకులు, యువకులు, ప్రజలు ఖచ్చితంగా బలంగా కోరుకున్నారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఆదరణ లభించిందో మనకు స్పష్టంగా అర్థమైపోయింది. రాజకీయంగా ఇక్కడైతే సినిమా అభిమానం అని కొంతమంది హేళన చేయొచ్చు, కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అంత ఆదరణ అయితే వచ్చేసింది. ఆ ఆదరణని ఖచ్చితంగా ఓట్ల రూపంలో ఢిల్లీలో కూడా చూపించబోతున్నాడు. బలమైన ఆమ్ ఆద్మీ పార్టీ
పార్టీ తెలుసు. గతంలో 70 స్థానాల్లో ఒకసారి 67 స్థానాలు గెలిస్తే మరొకసారి 62 స్థానాలు గెలిచింది మనందరికీ తెలుసు. అలాంటి బలమైన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ప్రచారంతో ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే విధంగానే, ఎన్డీఏ అలయన్స్కు ప్లస్ అయ్యే విధంగానే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఆదరణ కూడా అదే విధంగా ఓట్ల రూపంలో ఉండబోతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభంజనాన్ని కొనసాగించిందో అదేవిధంగా మహారాష్ట్రలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఢిల్లీలో కూడా అలాంటి ఫలితాలు రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా రిపీట్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏందనేది ఢిల్లీ ఎన్నికల్లో మరొకసారి తెలియబోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ఢిల్లీలో మెరుగైన రిజల్ట్ రాకపోతే చాలామంది విమర్శనాలు సిద్ధంగా ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఆదరణ ఓట్ల రూపంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా నార్త్లో అయితే బలంగా ఉండబోతుంది. అది రేపు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారంలో చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన గతంలో ఎక్కడైతే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు మరాఠీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన హిందీ కూడా మాట్లాడగలుగుతాడు కాబట్టి ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతాడు. ఖచ్చితంగా ఈ భాష మీద ఉన్న ఏదైతే హిందీ భాష మీద చాలా పట్టుంది పవన్ కళ్యాణ్ గారికి. ఖచ్చితంగా హిందీలో కూడా ఈ యొక్క ప్రచారం ఢిల్లీలో ప్రచారంలో మాట్లాడబోతాడు అని నేనైతే భావిస్తున్నా, మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి తెలుగే మాట్లాడు, ఆ రోజు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా మరాఠీ మాట్లాడడం జరిగింది, ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా తెలుగులో కూడా మాట్లాడడం జరిగింది. కళ్యాణ్ గారికి హిందీ భాష మీద ఉన్న అది పట్టు కానీ ఆయనకున్న గౌరవం కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆయన మాట్లాడే విధంగా ఉండాలని, ఆయన మాట్లాడతారని తెలుగు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు చేరువయ్యే విధంగా ఆయన యొక్క ప్రసంగం ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.